ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా, దేవుని సన్నిధిలో మీకు ఆనందకరంగా ఉన్నాయని, మీకు దేవుని యొక్క కృపచేత అవి మీ ఆధ్యాత్మికమైన జీవితాలకి బలాన్ని ఇస్తున్నాయని మేము నమ్ముతున్నాం. దేవుడు మనకు అట్టి ఆత్మచేత దినదినము తన కృపను విస్తరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సమయంలో దేవుని యొక్క లేఖనంలో ఉండే ఒక చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. 32వ కీర్తన 7వ వచనం. ఈ వచనంలో 3 విషయాలు మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క దాసుడు దావీదు రాజు గారు ఈ మాట అంటున్నారు, నా దాగుచోటు నీవే. మొదటిగా. రెండవదిగా అంటున్నాడు ఆయన, శ్రమలలో నువ్వు నన్ను రక్షిస్తావు అని. మూడవదిగా, విమోచన గానాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు అని. హల్లెలూయా. నా దాగుచోటు నీవు అనని దేవుణ్ణే తనకు దాగుచోటుగా, అంటే సేఫ్ ప్లేస్గా, ప్రొటెక్షన్, కాపుదల అనుగ్రహించేవాడుగా దేవుణ్ణి ఈయన భావిస్తున్నాడు. దేవుణ్ణి యందు ఆయన ఉత్సహిస్తున్నాడు, ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నన్ను కాపాడువాడు, నన్ను సంరక్షించువాడు, నాకు ప్రొటెక్షన్ ఆయన తప్ప ఎవరు లేరు. ఈయన గొప్ప రాజు. ఈయన దగ్గర అనేక వేల మంది, లక్షల మంది సైన్యం ఉన్నారు. కానీ సైన్యం మీద, తన మంత్రుల మీదో, తన అధికారుల దగ్గర, తన అధిపతుల మీదో వీళ్ళెవ్వరూ కూడా నన్ను కాపాడేవాడు కాదు, వీళ్ళెవ్వరూ కూడా నన్ను సంరక్షించరు, కానీ నీవు మాత్రమే నన్ను సంరక్షిస్తావు అని, యుద్ధంలో నా తలను కాయువాడు నీవే అని అంటాడు మరొక సందర్భంలో. సో ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. మన కాపుదల, సంరక్షణ, మన జ్ఞానమో, మన డబ్బో, మన చదువో, మనకున్న బంధువర్గమో ఇవేవి కాదు. మనకు టాలెంట్స్ ఏవి మనల్ని కాపాడలేవు, మనం సంరక్షించలేవు. దేవుని కాపుదల మాత్రమే. నా దాగుచోటు నీవే. దేవుని సన్నిధిలో ఈ రోజంతా మనం దేవుని ఇలా గానపరచాలి. నా దాగుచోటు నీవే యేసయ్యా, నా దాగుచోటు నీవే యేసయ్యా, హల్లెలూయా. రెండవదిగా, శ్రమలో నాకు తోడై ఉంటావు, నన్ను రక్షిస్తావు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలకి శ్రమలు రావు అని కాదు అర్థం. శ్రమలు వస్తాయి, కానీ శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఆయన కాపాడుతున్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ గమనించి చూడండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క పోరాటం ఎదురైంది. వాళ్ళు ఆ యొక్క సమస్యను ఎదుర్కొన్నారు. విగ్రహారాధన పూజ చేయమని రాజు నెబుకద్నెజర్ అంటుంటే వీళ్ళు ఒప్పుకోలేదు. మేము జీవముగలిగిన దేవుని యొక్క బిడలం, మా దేవుడు మమ్మల్ని మేము సేవించే దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం ఈ విగ్రహాలకు మాత్రం మొక్కము. వాళ్ళకున్నటువంటి స్టాండ్లో వారికి పోరాటం ఎదురైంది. ఆ సమయంలో దేవుడు వారు అగ్నిగుండంలో వేయబడతారని, వారు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత కూడా వారికి కాపుదల, సంరక్షణ అనే విషయం వీళ్ళు అడగలే దేవుణ్ణి. అయ్యా మాకు సహాయం చేయండి, మేము అగ్నిగుండంలో వేయబోతున్నారు, ఇట్లా ఏమి అడగలే. వాళ్ళు దేవుని యందు ధైర్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. తీసుకెళ్ళి అగ్ని 7 అంతలకు చేసి తీసుకెళ్ళి వేశారు. అక్కడ మనం గమనిస్తే వేయబడిన తర్వాత వాళ్ళు ముగ్గురు కట్టబడి వేయబడ్డారు. వాళ్ళు ముగ్గురు ఒకచోటే ఉన్నారు. హల్లెలూయా. సేమ్ వే ఆ అగ్నిగుండంలో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి శరీరం మీద కట్టబడిన కట్లు ఏవి కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం గమనిస్తే వారు ఐక్యంగా ఉన్నారు. వాళ్ళ మీద ఏ యొక్క తాళ్ళు లేవు. అదే సమయంలో వాళ్ళ యొక్క శరీరం మీద ఉన్నటువంటి కనీసం వెంట్రుకలు కాదు, ఈ శరీర భాగాల మీద ఉన్న వెంట్రుకలు సైతం ఒక్కటి కూడా కాలిపోలేదు. అదే సమయంలో ప్రభువు కూడా వారి మధ్యలో 4వ వ్యక్తిగా ఆయన నడిపించబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. మనకు మాటలు చెప్పినంత సులభం కాదు. నేను అనుభవించాను, ఆ మార్గాల గుండా వెళ్ళాను. నేను ఎంతగా నలిగిపోయాను, ఎంతగా కృంగిపోయానంటే అది ప్రభువు పరము నుండి చూస్తున్న ఆయనకే తెలుసు. ఆయన మాత్రమే దాన్ని గుర్తించాడు. ఆయన నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాల్లో అంత అగ్ని లాంటి శోధనలు, అగ్ని 7 మండు చెందినను అన్ని పాట రాశారుగా యేసయ్య గారు. ఆ విధంగా నా జీవితంలో ఆ పోరాటాలు, ఆ కాలం, ఆ సమయం, నేను ఎదుర్కొన్న ఆ బాధ, దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన నన్ను కాపాడి సంరక్షించాడు. నన్ను మాత్రమే కాదు, నా యొక్క భార్యను కూడా ఆయన ఆ విధంగా కాపాడి సంరక్షించారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ 3వ మాటను గమనిస్తున్నాం. విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు. దేవుని యొక్క సన్నిధి మనకు దేవుని చక్కటి కాపుదల, సంరక్షణ దేవుడు ఆవరిస్తాడు. విమోచన గానములతో అంటే ఆనంద సంతోషములతో. హల్లెలూయా. దేవుని యందు మనం నమ్మకము, నా దాగు చోటు నీవే. దేవుని యందు మనకు ఉన్నటువంటి నమ్మకం, దేవుని యందు మనం కలిగి ఉండవలసిన విశ్వాసం, నా దాగు చోటు నీవే, నమ్మకము, కాపుదల, సంతోషం, ప్రొటెక్షన్, ట్రస్ట్, ప్రొటెక్షన్, జాయ్, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకి దేవుడు అనుగ్రహించుచున్న దివ్యమైన ఆశీర్వాదాలు. నువ్వు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, కృంగిపోతున్నావా, హృదయం అంతా కలవరాలతో నింపబడుతుందా, భిన్నమైనటువంటి వాతావరణాలు ఎదుర్కొంటున్నావా, నమ్ము, ప్రభువు నందు విశ్వసించు. ఆయనే నా దాగుచోటు. మొదటి నమ్మకం. రెండవదిగా నీకు ఆయన ద్వారా ప్రొటెక్షన్ కలుగుతుంది. ప్రొటెక్షన్ మాత్రమే కాదు, ఆయన నీకు విమోచన గానాలు, ఆనంద సంతోషాలు ఆయన నీకు కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క అనుదిన ప్రార్థనలో, మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపం చేసుకుని ఈరోజు నేను సూలూరుపేట దగ్గర తడ అన్న ప్రాంతంలో ఒక గ్రామంలో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. సో దైవజనుల యొక్క పరిచర్యలో నేను వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో పరిచర్య చేయబడడానికి దేవుడు నాకు కృపనిచ్చి పంపిస్తున్నాడు. కనుక మీరు ఈ దినపు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపం చేసుకుని ఈ రాత్రి నేను దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించడానికి వెళ్తున్నాను. కాబట్టి నాకు దేవుని యొక్క కాపుదల, సంరక్షణ ఇవ్వడానికి, అలాగే ఆ యొక్క ఈ రాత్రి జరుగుతున్న వాక్య పరిచర్యలో కూడా దేవుడు ఆ ప్రాంత ప్రజలకు తగినట్లుగా మాట్లాడిన నిమిత్తమై మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, అందుకై స్తోత్రాలు. నా తండ్రి 32వ కీర్తన 7వ వచనం ప్రకారంగా నా దాగుచోటు నీవే, శ్రమలో నాకు తోడై నన్ను రక్షిస్తావు, విమోచన గానాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు అని మీ లేఖనాల్లో రాయబడినటువంటి మాటలను మాకు మీరు విశదపరిచారు. ఈ మాటలు విన్న మేము నిజంగా మీ యందు పూర్ణ విశ్వాసంతోనూ, అలాగే నా ప్రభా మా జీవితాల్లో అయ్యా మేము మీ యొక్క సన్నిధిలో అయ్యా మీ ద్వారా శ్రమలలో నుంచి మేము తప్పించబడతాం. మూడవదిగా మీరు మమ్మల్ని ఆవరిస్తున్నారు ఆనంద సంతోషాలతో. అయ్యా మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మీ దయగలిగినటువంటి మీ ప్రేమకై స్తోత్రాలు, మీ వాత్సల్యతకై స్తోత్రాలు. మీ కృపతో నింపి మీరు మమ్మల్ని అయ్యా నడిపించండి. ఈ రోజుకి మాత్రమే కాదు, మీరు ఆఖరి పర్యంతం మా హృదయాల్లో ఎన్ని భారాలతో ఉన్నా, వేదనలతో, ఎన్ని సమస్యలతో ఎదురవుతున్నా మీ అందు విశ్వాసం, మీ అందు నమ్మకం మమ్మల్ని ధైర్యపరుస్తాయి, మమ్మల్ని శ్రమల నుంచి తప్పిస్తాయి, మాకు ఆనంద సంతోషాలు కలుగు చేస్తాయన్న విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం ఇచ్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన నీ బిడ్డలందరినీ మీరు ఆస్వాదించి దీవించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. మర్చిపోరు కదా, ఈరోజు సాయంకాలం సూలూరుపేట తడ దగ్గర ప్రార్థన ఉంది. ఆ కుడికిలో సభల్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. మార్గంలో దేవుడు తోడుగా ఉండాలి. రాత్రి వేళ ఆయన వాక్కుల చేత దేవుడు బలపరిచి నడిపించాలి. కనుక మీరు ప్రార్థన చేయండి. నా కోసం, పాస్టర్ గారి కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనందరికీ తోడుగా ఉండి మనం నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.